నమస్తే మై డియర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్. యూపీఎస్సీ సిలబస్ ఎంత పెద్దదైనా మనసుంటే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ని సింప్లిఫై చేయడానికి నేను సిద్ధం. మరి మీరు? మై సెల్ఫ్ ముస్తాక్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరండా ఐఏఎస్. కన్ఫ్యూజన్ని క్లియర్ చేసి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసే యూపీఎస్సీ క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం జియోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినా అసలు ఈ మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ ప్లేన్స్ గురించి ఈరోజు మనం అసలు ఈ మౌంటైన్స్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అయ్యాయి, ఈ ప్లాట్యూస్ ఏంటి, ఈ ప్లాట్యూస్ ఎలా ఫామ్ అయ్యాయి, ప్లేన్స్ ఏంటి, ఎలా ఫామ్ అయ్యాయి, యూజెస్ ఆఫ్ ద మౌంటైన్స్ ఏంటి, ఈ ప్లాట్యూస్ వల్ల యూజెస్ ఏంటి, ప్లేన్స్ వల్ల యూజెస్ ఏంటి, దీని గురించి మనం క్లియర్గా డీటెయిల్గా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కమాన్, మీరు చూసినట్టయితే అసలు ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి సార్ అని చాలామందికి డౌట్స్. అసలు ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటంటే ల్యాండ్ ఫామ్స్ ఆర్ ద నథింగ్ బట్ ద ఫిజికల్ ఫీచర్స్, మన ఎర్త్ మీద ఉన్న ఫిజికల్ ఫీచర్స్ విచ్ షేప్ ద ఎర్త్, విచ్ చేంజ్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్. ఈ ల్యాండ్ ఫామ్స్ వల్లనే మన ఎర్త్ యొక్క షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ల్యాండ్ ఫామ్స్ ఆర్ ద నథింగ్ బట్ ద ఫిజికల్ ఫీచర్స్ విచ్ చేంజ్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్. సార్ ఈ ల్యాండ్ ఫామ్స్ ఓకే, ఫిజికల్ ఫీచర్స్. అసలు ఈ ఫిజికల్ ఫీచర్స్ ఏంటి సార్ మన ఎర్త్ మీద అని మనం చూసినట్టయితే ఫిజికల్ ఫీచర్స్ మెయిన్లీ మనం చూసినట్టయితే మౌంటైన్స్ కానీ రివర్స్ కానీ చూడండి, మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్, ఇలా వేరియస్ ఫిజికల్ ఫీచర్స్. ఈ మన ఎర్త్ షేప్ని ఏవి అసలు మేజర్గా దేని వల్ల చేంజ్ అవుతుందంటే 3 మేజర్ థింగ్స్ వల్ల మన ఎర్త్ షేప్ చేంజ్ అవుతుంది. అవి ఏంటి అంటే ఈ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్ ఉన్నాయి. అసలు ఇవి ఎలా ఫామ్ అవుతున్నాయి, ఈ ఫామ్ అవ్వడానికి 3 మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మెయిన్లీ టెక్టానిక్ ఫోర్సెస్. ఈ ప్లేట్స్ అండ్ ద కొలిజన్ ఆఫ్ ద ప్లేట్స్. ఇప్పుడు 2 ప్లేట్స్, కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ కానీ డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్, ట్రాన్స్ఫర్ ప్లేట్, ఇప్పుడైతే 2 ప్లేట్స్ అనేవి డైవర్జెంట్ లేదా కన్వర్జెంట్ మీద ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. దీనివల్ల మనం వేరియస్ టైప్స్ ఆఫ్ ఫార్మేషన్ ద మౌంటైన్స్ చూస్తాం. నెక్స్ట్ మన యొక్క ల్యాండ్ ఫామ్స్ చేంజ్ అవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఎరోషన్ అండ్ వెదరింగ్ వల్ల. ఎరోషన్ అండ్ వెదరింగ్ వల్ల రాక్స్ అనేవి బ్రేక్ డౌన్ అయ్యి వేరియస్ ల్యాండ్ ఫామ్స్ వేరియస్ ప్లేసెస్కి వెళ్ళి డిపాజిట్ అయ్యి అక్కడ వేరియస్ న్యూ ల్యాండ్ ఫామ్ని క్రియేట్ చేస్తున్నాయి. లేదా ఒక మౌంటైన్ని ప్లాట్యూ చేయాలన్నా లేదా ప్లెయిన్ చేయాలన్నా అది వెదరింగ్ అండ్ ఎరోషన్ ద్వారానే సాధ్యం. మీరు చూసినట్టయితే ఒకప్పుడు ఏన్షియంట్ డేస్లో ఆరావళి హిల్స్ అనేవి హైయెస్ట్ మౌంటైన్స్ ఇన్ ది వరల్డ్. కాకపోతే ఇప్పుడు ఇంకా మీరు చూసినట్టయితే ఆరావళి హిల్స్ దాదాపు ఒక ప్లెయిన్ రీజన్గా ఫామ్ అయింది. ఎందుకంటే ఈ వెదరింగ్ అండ్ ఎరోషన్ ప్రాసెస్ వల్ల ఈ రాక్ పార్టికల్స్ ఈ ఆరావళి హిల్స్ మీద ఉన్న రాక్ పార్టికల్ని స్లోగా ట్రాన్స్పోర్ట్ చేసి వేరే చోట డిపాజిట్ చేసాయి. నెక్స్ట్ ఈ వాల్కానిక్ యాక్టివిటీస్ ద్వారా ఎర్త్ చేంజ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. సో ఇవన్నీ మనం క్లియర్గా అసలు ఫస్ట్లీ మనం మౌంటైన్స్ గురించి తెలుసుకుందాం. మీరు చూడండి, ఇప్పుడు చూస్తున్నారా ఇది ఒక సెకండ్, మీరు ఇంకా చూసినట్టయితే ఈ పిక్చర్ ద్వారానే అసలు మీకు క్లియర్గా అర్థమైపోయింది ప్లాట్యూ అంటే ఏంటి, ప్లెయిన్ అంటే ఏంటి, మౌంటైన్ అంటే ఏంటి. అంటే ఈ పిక్చర్లోనే మనం చూడండి, ఇది హైయెస్ట్ పీక్ ఉంది కదా, ఇది మౌంటైన్ అనుకోండి, ఇదేంటి మౌంటైన్. ఇదే పిక్చర్లో దీన్ని మనం ప్లాట్యూ అంటాం. ప్లాట్యూ అంటే నథింగ్ ప్లెయిన్ ఎలివేటెడ్ ల్యాండ్, ఏ ప్లెయిన్ ల్యాండ్ ఇన్ అన్ ఎలివేటెడ్ హైట్, దాన్ని మనం ప్లాట్యూ అంటాం. సేమ్ అదే ప్లెయిన్ ల్యాండ్ ఇన్ ద లోవర్ రీజియన్, లో ఎలివేటెడ్ రీజియన్ ఇన్ ద లోవర్ రీజియన్ ఉంటే దాన్ని ప్లెయిన్ అంటాం. ఇది ప్లెయిన్. సో మీరు చూడండి, ఒకే పిక్చర్లో ప్లెయిన్, ప్లాట్యూ అండ్ మౌంటైన్, ఈ 3 ఫీచర్స్ మనం క్లియర్ కట్గా ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్ మౌంటైన్స్ గురించి తెలుసుకుందాం. సార్ మీరు ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కింద చూసినట్లయితే అసలు ఈ మౌంటైన్స్ ఎలా ఫామ్ అయ్యా మీకు తెలుసుకోవచ్చు. అసలు ఈ మౌంటైన్స్ ఫామ్ మెయిన్ రీజన్స్ ఏంటంటే ఎప్పుడైతే సరే 2 ప్లేట్స్, వెన్ 2 ప్లేట్స్ ఆర్ కొలైడింగ్, ఎప్పుడైతే ఈ 2 ప్లేట్స్ ఒకదానికొక ఢీకొంటున్నాయో ఈ 2 కొలైడ్ అయ్యి ఒక ఎలివేటెడ్ క్రియేషన్ని, ఒక పీక్ని క్రియేట్ చేస్తున్నాయి. చూడండి, ఫస్ట్ థింగ్ 2 ప్లేట్స్ అనేవి ఒకదానికొక ఢీకొంటున్నాయి. వెన్ 2 ప్లేట్స్ ఆర్ కమింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఇవి 2 కూడా కొలైడ్ అయ్యి ఏం చేస్తున్నాయి, ఒక ఎలివేటెడ్ క్రియేషన్, ఒక పీక్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇవి 2 కొలైడ్ అనడం వల్ల ఒక పీక్ క్రియేట్ అవుతుంది.
ఇది దాదాపు 8,000 మీటర్స్ హైట్ని క్రియేట్ చేస్తుంది. ఈ రెండు ప్లేట్స్ కొలైడ్ అవడం వల్ల ఒక మౌంటైన్ ఫామ్ అవుతుంది. ఆ మౌంటైన్ ఒక పీక్ అనేది దాదాపు 8,000 మీటర్స్ అబోవ్ ది మీన్ సీ లెవెల్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు రెండు ప్లేట్ కొలైడ్ అయ్యి కొలిజన్ వల్ల, ఈ రెండు ప్లేట్స్ ఒక కొలిజన్ వల్ల మనం ఏం చూస్తాం, మౌంటైన్ ఫార్మేషన్ చూస్తున్నాం. ఈ మౌంటైన్ ఫార్మ్ అంటే మనం ఈ మౌంటైన్లో ఏమేమి ఫీచర్స్ చూస్తున్నామంటే స్టీప్ స్లోప్స్ కానివ్వండి, జాగెడ్ పీక్స్ కానివ్వండి, లేదా స్నో క్యాప్డ్ సమిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మౌంటైనిక్ ఫ్యూచర్స్ చూస్తున్నాం. నెక్స్ట్ అసలు మెయిన్ సార్ మీరు ఎలా చెప్తారు 8,000 మీటర్స్ హైట్ ఎలా ఫామ్ అయింది కొలిజన్ వల్ల అంటే, మనకి బెస్ట్ ఎగ్జాంపులే మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. దీని హైట్ దాదాపు 8,848 మీటర్ల హైట్ ఉంది. సో ఈ హిమాలయన్ మౌంటైన్ ఎలా ఫామ్ అయినాయంటే వెన్ రెండు ప్లేట్స్ కొలైడ్ అయ్యి ఆ కొలిజన్ వల్లే మనం హిమాలయన్ మౌంటైన్ చూస్తున్నాం. మీరు చూసినట్టయితే ద హైట్ ఆఫ్ ద హిమాలయాస్ అనేవి ఎవ్రీ ఇయర్ హైట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఇప్పటికి కూడా ఈ రెండు ప్లేట్స్ కొలిజన్ ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి హిమాలయస్ యొక్క హైట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సార్ ఓకే, ఇప్పుడు ఈ హిమాలయస్ ఒక 8,848 మీటర్స్ ఉంది కదా, ఇప్పుడు మనం 0 మీటర్స్ నుంచి 8,848 మీటర్స్ వరకు మనం చూసినట్టయితే వేరియస్ ప్లాంట్స్ కానీ ఈ మౌంటైన్స్ అనేవి ఎకలాజికల్ హబ్ ఫర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ స్పీషెస్ అండ్ వేరియస్ హబ్ ఫర్ ద వేరియస్ ఎండేంజర్డ్ స్పీషెస్. ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా వరకు ఫ్లోరా అండ్ ఫానా, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా మనం ఈ 0 నుంచి 8,800 మీటర్స్ హైట్ వెళ్ళే వరకు మనం వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా మనం చూడగలుగుతున్నాం. చూడండి, చాలా అంటే చాలా వెజిటేషన్ కలిగి ఉంటుంది ఈ మౌంటైన్స్ అనేవి. ఇవి నెక్స్ట్ ఈ మౌంటైన్స్ వల్ల వేరియస్ రివర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. మీరు చూడండి, హిమాలయాస్లో అసలు ఎన్ని రివర్స్, హిమాలయాస్ వల్ల ఎన్ని రివర్స్ ఫామ్ అయ్యాయి మీరు ఒకసారి చదవండి. మీ అంతటి మీరే చూస్తే మీకు ఒక అవగాహన వచ్చింది అసలు ఈ హిమాలయాస్ అంటే ఏంటి, ఈ మౌంటైన్ వల్ల మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయి అని. నెక్స్ట్ థింగ్ సార్, ఓకే హిమాలయాస్ ఓకే, అసలు మన వరల్డ్లో అసలు మౌంటైన్స్ అనేది ఎన్ని టైప్స్ మనం చూసినట్టయితే వరల్డ్లో మౌంటైన్ మేజర్గా త్రీ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఫోల్డ్ మౌంటైన్స్, నెక్స్ట్ బ్లాక్ మౌంటైన్స్, నెక్స్ట్ వాల్కనిక్ మౌంటైన్స్. ఈ మూడు మౌంటైన్స్, దీస్ ఆర్ ద ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ విచ్ వీ కెన్ సీ ఆల్ ఓవర్ ది వరల్డ్. మనం చూసినట్టయితే సార్ మరి ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటి, బ్లాక్ మౌంటైన్స్ అంటే ఏంటి, ఈ వాల్కనిక్ మౌంటైన్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎప్పుడైతే రెండు ప్లేట్స్ ఒకదానికొకటి కొలైడ్ అవుతున్నాయో, ఈ రెండు ప్లేట్స్ కూడా సేమ్ హైట్ లేదా సేమ్ డెన్సిటీ ఉండడం వల్ల రెండు కొలైడ్ అయ్యి ఏది కూడా అండర్ సబ్డక్షన్ అవ్వట్లేదు, సబ్డక్షన్ జరగకుండా రెండు ప్లేట్స్ కొలైడ్ అయ్యి ఒక ఎలివేటెడ్ పీక్ని క్రియేట్ చేస్తే దాన్నే మనం ఫోల్డ్ మౌంటైన్ అంటున్నాం. చూడండి, ఈ క్రస్ట్ ఫోల్డ్స్ అండర్ ద ప్రెషర్. మరి ఇప్పుడు చూడండి, ఇటు నుంచి ఒక ప్లేట్ ఇటు నుంచి ఒక ప్లేట్ ఇచ్చి ఈ రెండు కొలైడ్ అయ్యి ఒక ఎలివేటెడ్ పీక్ని క్రియేట్ చేస్తున్నాయి. దీన్నే మనం ఫోల్డ్ మౌంటైన్. మరి ఈ ఫోల్డ్ మౌంటైన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న మన హిమాలయాస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఈ హిమాలయాస్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫోల్డ్ మౌంటైన్. నెక్స్ట్ మనకి చూసినట్టయితే యాప్స్ కానీ యాండీస్ కానీ ఇవనేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్, చాలా క్రూషియల్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫోల్డ్ మౌంటైన్స్. సార్ మరి ఫోల్డ్ మౌంటైన్స్ చెప్పారు, ఫోల్డ్ మౌంటైన్స్ అంటే రెండు ప్లేట్స్ ఒకదానికొకటి టువర్డ్స్ ఈచ్ అదర్ వస్తే అవి ఫోల్డ్ మౌంటైన్స్ క్రియేట్ చేస్తాయి. మరి బ్లాక్ మౌంటైన్స్ అంటే ఏంటంటే వెన్ 2 ప్లేట్స్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, లేదా అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మూమెంట్ ఉన్నా. ఇప్పుడు ప్లేట్స్ ఉన్నాయి, ప్లేట్స్ ఎప్పుడు ఫ్రంట్ అండ్ ఫ్రోగా ఉండదు. మనం చూసినట్టే ప్లేట్స్ అప్ అండ్ డౌన్ కూడా అవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ప్లేట్స్ మధ్యలో అప్వర్డ్ మూమెంట్ అండ్ డౌన్వర్డ్ మూమెంట్ జరుగుతుందో మనం ఫార్మేషన్ ఆఫ్ ది బ్లాక్ మౌంటైన్ చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ ప్లేట్స్ మధ్య అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మూమెంట్ ఉంటుందో అప్పుడే మనం ఏం చేస్తున్నాం, ఫార్మేషన్ ఆఫ్ ద బ్లాక్ మౌంటైన్ చూస్తున్నాం. మరి ఈ ఫార్మేషన్ ఆఫ్ ద బ్లాక్ మౌంటైన్ చూసాం. మరి ఈ బ్లాక్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీరు చూడండి, Vaugas Mountains and the Rhine Valley, these are the most important examples for the block mountains. Next, volcanic mountains. చూడండి, మీకు ఈజీగా వాల్కనిక్ మౌంటైన్ చూసినట్టయితే మీరు సపోజ్
ఇది ఒక వాల్కెనో అనుకోండి. ఏంది? ఇది ఒక వాల్కెనో. ఇప్పుడు ఈ వాల్కెనో నుంచి ఎరప్షన్ అవుతుంది. ఈ వాల్కెనిక్ బర్స్ట్ అయ్యి ఎరప్షన్ అవుతుంది. ఈ లావ్ అనే ఫ్లో అవుతుంది కదా, ఇది ఫ్లో అయింది. ఓకే, ఒకసారి బర్స్ట్ అయినప్పుడు ఇలా ఫామ్ అయింది. ఇది ఏమవుతుంది? ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వల్ల ఇది ఏమవుతుంది? కూల్ డౌన్ అవుతుంది. కూల్ డౌన్ అయిన తర్వాత ఈ మౌంటైన్, ఈ వాల్కెన్ యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వరకు కూల్ డౌన్ అయిపోయింది. మళ్ళీ బర్స్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బర్స్ట్ అయినప్పుడు ఇంకొంచెం హైట్ ఇంక్రీజ్ అవుతుంది. అలా హైట్ ఇంక్రీజ్ అవుతా ఒక మౌంటైన్ క్రియేచర్ని ఫామ్ చేస్తున్నాయి. దీన్నే మనం వాల్కెనిక్ మౌంటైన్స్ అని అంటాం. చూడండి ఎగ్జాంపుల్స్. చూడండి, మౌంట్ కిలిమంజారో ఇన్ తంజానియా అండ్ మౌంట్ ఫ్యూజీ. ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద వాల్కెనిక్ ఎరప్షన్స్. సో ఇవి మన 3 types ఆఫ్ మౌంటైన్స్. సో నెక్స్ట్ మనం చూస్తుంటే ప్లాట్యూస్ గురించి చూద్దాం. మనం చూస్తుంటే ప్లాట్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లెయిన్ టేబుల్ ల్యాండ్ ఎట్ అన్ ఎలివేటెడ్ హైట్. మీరు చూడండి, ఇది ఒక ప్లెయిన్ ల్యాండ్, కాకపోతే ఈ ప్లెయిన్ ల్యాండ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఒక ఎలివేటెడ్ క్రియేచర్, ఇది ఒక ఎలివేటెడ్ ఏరియాలో, ఒక ఎలివేటెడ్ పొజిషన్లో ఒక ప్లెయిన్ ల్యాండ్ ఇంకా ఫామ్ అయితే దాన్ని మనం ప్లాట్యూ అంటాం. మీరు చూడండి, మెయిన్ ఇక్కడ ఫామ్ అయితే, ఒక లో లెవెల్లో ఫామ్ అయితే దాన్ని ప్లెయిన్ అంటాం. ఒక ఎలివేటెడ్ పొజిషన్లో ఫామ్ అయితే దాన్ని ప్లాట్యూ అంటాం. సార్, అసలు ఈ ప్లాట్యూ ఎలా ఫామ్ అవుతుందంటే, వెన్ 2 ప్లేట్స్ మధ్య అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మూమెంట్ జరుగుతుంది. ఒక ప్లేట్ డౌన్వర్డ్ వెళ్తుంది, ఒక ప్లేట్ అప్వర్డ్ వెళ్తుందో, ఈ అప్వర్డ్ అయిన ప్లేట్ ఇది ఇక్కడేమో ప్లేట్ డౌన్వర్డ్ అవుతుంది. ఇక్కడ ప్లేట్ అయిన అప్వర్డ్ డౌన్వర్డ్ మూమెంట్స్ అయినప్పుడు వీ కెన్ సీ ద ఫార్మేషన్ ఆఫ్ ది ప్లాట్యూస్. చూడండి, ప్లాట్యూస్ ఆర్ ఫ్లాట్ ఎలివేటెడ్ ఏరియాస్. మనం ప్లాట్యూస్లో ఏం చూస్తాం అంటే, ఈ ప్లాట్యూస్ చుట్టూ ఎప్పుడు కూడా స్టీఫ్ క్లిప్స్ అండ్ స్లోప్స్ ఉంటాయి. అసలు నెక్స్ట్ ఈ ప్లాట్యూస్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఈ ప్లాట్యూస్ ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే మెయిన్గా మనం టిబేటియన్ ప్లాట్యూ, కొలరాడో ప్లాట్యూ, డెక్కన్ ప్లాట్యూ, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద ప్లాట్యూస్ ఇన్ అవర్ వరల్డ్. సో మన టిబేటియన్ ప్లాట్యూ మనం చూసినట్టయితే, టిబేటియన్ ప్లాట్యూ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ ది రూఫ్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఈ ప్లాట్యూని మనం రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తాం. ఇది ఎందుకంటే ఈ ప్లాట్యూ అనేది ఎర్త్స్ ఒక హైయెస్ట్ పొజిషన్ ఉంది. ఈ ప్లాట్యూ యొక్క ఏరియా దాదాపు 2.5 కిలోమీటర్స్, 2.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. సో అసలు ఈ ప్లాట్యూ ఎంత హైట్లో ఉంది అంటే దాదాపు 4500 మీటర్స్ ఎలివేషన్లో ఈ ప్లాట్యూ అనేది క్రియేట్ అయింది. అంటే దాదాపు మన మౌంట్ ఎవరెస్ట్లో సగం హైట్, మన మౌంట్ ఎవరెస్ట్ సగం హైట్లో ఈ ఎలివేటెడ్ ఫ్లాట్ ల్యాండ్ అనేది ఫామ్ అయింది. దీన్ని మనం టిబేటియన్ ప్లాట్యూ అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కొలరాడో ప్లాట్యూ. ఇది దాదాపు 337,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఇన్ ద అమెరికన్ సౌత్ వెస్ట్ ఫ్యూచరింగ్. దీన్నే మనం గ్రాండ్ క్యానయాన్ అని అంటాం. నెక్స్ట్ డెక్కన్ ప్లాట్యూ. మీరు చూడండి, ఈ డెక్కన్ ప్లాట్యూని మనం డెక్కన్ ట్రాప్ అని కూడా అంటాం. మీరు చూసినట్టయితే ఈ డెక్కన్ ప్లాట్యూలో బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ డెక్కన్ ప్లాట్యూ ఎలా ఫామ్ అయింది అంటే, చూడండి, ఈ డెక్కన్ ప్లాట్యూని మనం డెక్కన్ ట్రాప్ అని అనుకుంటాం. మీరు చూసినట్టయితే మన సౌత్ ఇండియాలో, అంటే మన సదర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, దాదాపు మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు ఈ డెక్కన్ ప్లాట్యూ అనేది ఫామ్ అయింది. ఇది బ్లాక్ సాయిల్కి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే మనం డెక్కన్ ట్రాప్ అని కూడా అంటాం. నెక్స్ట్, ఇప్పుడు అసలు వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ దిస్ ప్లాట్యూస్? ఈ ప్లాట్యూస్ వల్ల మన ఎటువంటి యూజెస్ ఉన్నాయంటే, దీస్ ప్లాట్యూస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ద గ్రేజింగ్ ల్యాండ్. చూడండి, ఇది గ్రేజింగ్ని చాలా సపోర్ట్ చేస్తుంది. ఒక ప్లెయిన్ ఏరియా ఉండడం వల్ల ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ థింగ్, ఈ ప్లెయిన్స్ అనేవి, ప్లాట్యూస్ అనేవి అగ్రికల్చర్కి చాలా చాలా యూజ్ అవుతాయి. అంటే మనం ఈ ప్లెయిన్ అంటే ఒక ఎలివేటెడ్ ఏరియాలో ఈ ప్లాట్యూ ఫామ్ అయింది కదా, ఆ ఎలివేటెడ్ రీజియన్లో దాదాపు -డిగ్రీస్ టెంపరేచర్ ఉండొచ్చు. అంటే ఆ టెంపరేచర్కి తగ్గట్టు మనం అగ్రికల్చర్ రొటేషన్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ప్లాంట్స్, అగ్రికల్చర్ క్రాప్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్,
ఆ ఎలివేటెడ్ పొజిషన్లో ఉండడం వల్ల గ్రౌండ్ లెవెల్లో ఉన్న సాయిల్కి ఆ ప్లాట్యూలో ఉన్న సాయిల్కి చాలా అంటే చాలా చేంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ సాయిల్కి అనేది చాలా హైలీ రిచ్ ఉంటాయి. నెక్స్ట్ వాటర్ సిస్టమ్. ఈ ప్లాట్యూస్ ఉండడం వల్ల ఈ ప్లాట్యూస్ ఏం చేస్తున్నాయి, రివర్ వాటర్ని కలెక్ట్ చేసి ఈ ప్లాట్యూస్ అనేవి రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసి స్టోరేజ్ ఆఫ్ ది రెయిన్ వాటర్గా పనిచేస్తాయి. ఈ రెయిన్ వాటర్ని స్టోర్ చేసి గ్రౌండ్ వాటర్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. అలాగే దీస్ ప్లాట్యూస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ద రివర్స్. చాలా వరకు రివర్స్ ఫార్మేషన్కి ప్లాట్యూస్ చాలా చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. నెక్స్ట్ ప్లెయిన్స్. చూసినట్టయితే ప్లాట్యూ అంటే ఒక ఎలివేటెడ్ రీజన్లో ప్లెయిన్ ల్యాండ్ క్రియేట్ చేస్తే దాన్ని ప్లాట్యూ అంటాం. సేమ్ ప్లెయిన్ ఫ్లాట్ ల్యాండ్ అట్ లో లెవెల్ రీజియన్స్ దాన్ని మనం ప్లెయిన్ అంటాం. సార్ అసలు ఈ ప్లెయిన్ ఎలా ఫామ్ అవుతుంది? ప్లాట్యూ అంటే అప్వర్డ్ మూమెంట్ వల్ల డౌన్వర్డ్ మూమెంట్ వల్ల ప్లాట్యూ ఫామ్ అయింది. మరి ఈ ప్లెయిన్ ఎలా ఫామ్ అయింది అంటే ఇప్పుడు ప్లాట్యూలో రివర్ ఫార్మేషన్ అవుతున్నాయి కదా, రివర్ టాప్ పొజిషన్ నుంచి హైయెస్ట్ పొజిషన్లో నుంచి హై ఎలివేటెడ్ ల్యాండ్ నుంచి లో ఎలివేటెడ్ ల్యాండ్కి వస్తున్నప్పుడు దాదాపు చాలా సెడిమెంట్స్, చాలా రాక్ పార్టికల్స్ని క్యారీ చేస్తూ ఉంది. ఈ రివర్ క్యారీ చేసే రాక్ పార్టికల్ సెడిమెంట్స్ అన్నీ కూడా మౌత్ ఆఫ్ ద రివర్లో సెటిల్ అవుతాయి. అంటే లో రీజియన్లో ఇవన్నీ కూడా ఒక ప్లెయిన్, ఈ సెడిమెంట్స్ అన్నీ రివర్ డిపాజిట్ చేసినవి ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. సెటిల్ అయ్యి మనం చూస్తే ఒక ప్లెయిన్ ఏరియాని క్రియేట్ చేస్తాయి. మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ ప్లెయిన్స్ ఆర్ ద గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ అమెరికా. మనం చూసినట్టయితే అర్జెంటీనా Pampas in Argentina is very good examples for the plains. చూడండి ఈ గ్రేట్ ప్లెయిన్స్ దాదాపు 2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని కవర్ చేశాయి. మీరు చూసినట్టయితే ఈ ప్లెయిన్స్ అనేవి అగ్రికల్చర్కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ గ్రేజింగ్కి, గ్రాస్ ల్యాండ్స్ కోసం ఈ ప్లెయిన్స్ అనేది చాలా చాలా యూస్ అవుతాయి. ఎప్పుడైతే ఈ రివర్స్ డిపాజిట్ చేసాయి కదా, ఈ సాయిల్ న్యూట్రియంట్స్ చాలా రిచ్ అయి ఉంటాయి. వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ ఎలిమెంట్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. దీనివల్ల అగ్రికల్చర్ గ్రోత్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్ చూడండి ఫెర్టైల్. మనం ప్లెయిన్స్ చెప్పాం కదా, ఫెర్టైల్ సాయిల్ ఉన్నది. అలాగే ప్లెయిన్ రీజన్ ఎట్ లోవర్ హైట్ అంటే ప్లెయిన్ రీజన్ ఉండడం వల్ల ఇది హ్యూమన్ సెటిల్మెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం చూడండి టౌన్స్ కానీ సిటీస్ కానీ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ చాలా చాలా యూస్ అవుతుంది ఈ ప్లెయిన్ ఏరియాస్ అని. కొండ ప్రాంతాల్లో మనం బిల్డింగ్స్ కట్టలేము, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ సరిగ్గా ప్రొవైడ్ చేయలేము. వేరే ప్లేస్ మనం అన్నీ క్లియర్గా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్కి చాలా చాలా యూజ్ అవుతుంది. మనం చూడండి సపోర్ట్ డైవర్స్ ఈకోసిస్టమ్, మైగ్రేషన్ ఆఫ్ బర్డ్ రూట్స్, గ్రాస్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా మనం ప్లెయిన్ ఏరియాస్ చూస్తున్నాం. అసలు మనం ఈ ల్యాండ్ ఫార్మ్స్ గురించి మనం అసలు ఎందుకు చదవాలి అంటే ఈ ల్యాండ్ ఫార్మ్ చదవడం వల్ల మన వరల్డ్లో మన ఎర్త్ మీద ఉన్న ఈకోసిస్టమ్ అండ్ క్లైమేట్ గురించి మనం క్లియర్గా తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్ గురించి తెలుసుకుంటున్నాం. అసలు మౌంటైన్స్ ఎలా క్యాప్చర్ చేస్తున్నాయి, రివర్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ గురించి తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ బయోడైవర్సిటీ గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి మనం ఎందుకు నేర్చుకోవాలంటే ఈ ల్యాండ్ ఫార్మ్స్ ద్వారా మన ఎర్త్ యొక్క ఈకోసిస్టమ్ అండ్ క్లైమేట్ గురించి, నెక్స్ట్ మనం చూసినట్టయితే వాటర్ రిసోర్స్ అంటే ఈ ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, మౌంటైన్స్ అనేది ఇవి రెయిన్ఫాల్ని క్యాప్చర్ చేస్తే రివర్స్ని ఫామ్ చేస్తున్నాయి. దీనివల్ల అగ్రికల్చర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ గ్రౌండ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మన బయోడైవర్సిటీ గురించి అంటే ప్లెయిన్స్, ప్లాట్యూస్ అండ్ మౌంటైన్స్లో ఎలాంటి బయోడైవర్సిటీ ఉంటుంది, దీనివల్ల మన యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ల్యాండ్ ఫార్మ్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Veranda IAS, where your dream becomes reality.